హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు మినపప్పు లేకుండా, పప్పు నానబెట్టకుండా చిట్టి చిట్టి పునుగులు చేసుకుందామండి. ఈ చిట్టి చిట్టి పునుగులు ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటాయి అన్నది చూద్దాం. ఇప్పుడు 2 ఆలు అయితే తీసుకొని ఇవి అయితే ఉడికించుకున్నా. ఫస్టే నేను ఇవి ఉడకబెట్టడం అందరికీ తెలిసిందే, ఇంకా అవసరం ఏముంది అన్నట్టుగానైతే ఫస్ట్ అయితే ఉడకబెట్టినవి. ఒక టీ గ్లాసుడు బియ్యం అయితే ఇవి ఒక 4 గంటలు అయితే నానబెట్టిన. ఇవి సుధా మనకు నానబెట్టుకోవడం తెలుసు కదా, అందుకే మీకైతే చూపించలే. ఇప్పుడు నానబెట్టినవి చూపిస్తాను. నానబెట్టే ముందైనా ఇవి ఉడకబెట్టే ముందైనా మీకు చూపించలేదు, అందుకే చెప్తాను. ఇప్పుడైతే ఈ నీళ్ళు అయితే వంపుకొని మళ్ళనైతే మంచి నీళ్ళు పోసుకొని మళ్ళీ వంపుకొని ఈ ఉడకబెట్టుకున్న ఈ ఆలుగడ్డలు ఉన్నాయి కదా, ఇది ఆలుగడ్డ అనొచ్చు, బంగాళదుంప అనొచ్చు, దీనికి ఇంకా పేర్లు ఉన్నాయి. ఇదైతే ఇట్లా పొట్టు తీసుకోవాలి. ఇట్లనైతే పొట్టు తీసుకోవాలి. ఈ బంగాళదుంపతో ఈ బియ్యంతో చేసుకుందాం ఈరోజు పునుగులు. ఇవి ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇది లోపలిది ఎవరికి తెలియదు కదండి, కొంచెం ఖరాబ్ అయింది, తీసేద్దాం. పైన చూస్తేనేమో బాగానే ఉంది, లోపల చూసేసరికి ఇట్లా కొంచెము ఇట్లా నల్లగా అయిపోయింది. అయినా సరిపోద్దిలే, ఈ కప్పు బియ్యానికి ఇది సరిపోద్ది. ఇట్లా ముక్కలు కట్ చేసుకొని అయితే ఉంచుకోవాలి. ఈ మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యం అయితే ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఒక పచ్చిమిర్చి అయితే ఇట్లా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండి మెత్తగా పట్టుకొని ఒక దానిలో తీసుకుందాము. ఈ బౌల్లో తీసుకొని కొంచెం పిండి ఉండగానే, ఇది మిక్సీ జారు చిన్నది కాబట్టి పెద్దదైతే పిండి ఈ బంగాళదుంప కూడా ఇందులోనే వేసి పట్టుకోవచ్చు. ఇది చిన్నదని కొంచెం పిండి తీసి అయితే కొంచెం పిండి ఉంచుకొని ఇది కూడా ఇందులో వేసి అయితే ఇది పట్టుకుందాం మెత్తగా. ఈ బంగాళదుంప ఇట్లా మెత్తగా పట్టుకొని ఇదే పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము. చిన్న చిటికెడంతా వంట సోడా వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా చేద్దామని చేస్తాను. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు, నచ్చుతుంది అందరికీ, కానీ వేసుకోవాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. నేను ఈరోజైతే ప్లెయిన్గా చేద్దామని చేస్తాను. అంతా కూడా మంచిగా పిండి అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిసేటట్టు పిండి కొంచెం మంచిగా నురుగచ్చేదాకా కలుపుకొని ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాం. నూనె వేడైంది చూసుకొని ఇప్పుడు వేసుకోవాలి. చిన్న చిన్నగా ఏ సైజు అయినా వేసుకోవచ్చు. నేనైతే చిన్నవి చేద్దామని చేస్తున్నా. ఒక సైడ్ కాలినాక ఒక సైడ్ వేసుకోవాలి. ఇట్లా పొంగుతాయి మంచిగా, పైన క్రిస్పీగా లోపల మంచిగా గుల్లగా వస్తాయి. ఇట్లా మన మినపప్పు కంటే మంచి టేస్ట్గా ఉంటాయి, మంచిగా వస్తాయి రావడం కూడా. ఎందుకంటే ఈ బంగాళదుంపతో ఏది చేసినా మంచిగా వస్తుంది, ఏది చేసినా టేస్ట్గా ఉంటుంది, ఎవరైనా ఇష్టపడతారు. మంచిగా అన్ని సైడ్లు మంచిగా తింపి వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే అయిపోద్ది. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని మరీ ఎక్కువ పెట్టుకోవద్దండి, ఎక్కువ పెట్టుకుంటే మీద కాలుతాయి, లోపల కాలాయి. ఇట్లనైతే ఈ కలర్ వచ్చేదాకా చేసుకుంటే సరిపోద్ది. అన్నీ కూడా ఇదే కలర్ వచ్చేదాకా చేసుకోవాలి.
ఇదే విధంగా ఎలాంటి పప్పు లేకుండా పునుగులు చేయడం అయితే అయిపోయిందండి. ఇట్లా చేసుకుని అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇంతవరకు చేయని వాళ్ళైతే ఒక్కసారి అయితే చేసుకొని చూడండి, టేస్ట్ ఎట్లుంటుంది అన్నది మీకే తెలుస్తుంది తిన్నాక. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ పునుగులు చేయడం అయితే, ఈ వంట అయితే. మరి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎట్లా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి చేసుకోండి. నేను ఎట్లా చేసినా, ఏమేమి వేసి చేసినా, ఏ టైంలో ఏం వేసినా, ఇవి ఎట్లా చేసినా అనేది చూసి మీరు కూడా చేసుకోండి. నేనైతే టమాటో పచ్చడితో తిందామని ఈరోజైతే టమాటా పచ్చడి చేసిన. మెయిన్గా ఇవిటి గురించే చేసిన ఈ టమాటా పచ్చడి అయితే మంచి టేస్ట్గా ఉంటుంది టమాటా పచ్చడితో తింటే. ఇది ఒక్కటి చూద్దాం ఓపెన్ చేసి. లోపల మంచిగా గుల్లగా ఇట్లుంటుంది, చూసారు కదా. లోపల ఇట్లుంటుంది, మీద మంచి క్రిస్పీగా మంచిగా ఇట్లుంటుంది, చూసారు కదా. పెద్ద నూనె కూడా ఎక్కువ తీసుకోదండి, అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. ఎందుకంటే బియ్యం ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే సరిపోద్ది. మన ఇంట్లో బంగాళదుంప ఉంటుంది 1-2 మీరు చేసుకున్నంత ఉడకబెట్టుకోవాలి. ఇవి ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని మాత్రం వీటికి తగినట్టు అయితే ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఒక చిన్న టీ గ్లాసుడు బియ్యానికి అయితే 2 అయితే ఉడకబెట్టిన ఈ బంగాళదుంప. మీరు ఇంకెక్కువ చేసుకుంటే ఎక్కువ ఉడకబెట్టుకోవాలి, ఎక్కువ బియ్యం పెట్టుకోవాలి. అయిపోయిందండి చేయడం అయితే. మరి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి ఈరోజైతే ఈ వంట.